ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు కర్నూలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు టీఆర్ చౌదరి ఆధ్వర్యంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, ప్యాకెట్లు, స్టీల్ ప్లేట్, గ్లాస్ పంపిణీ చేశారు. వీటితో పాటు పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో మేలు చేశారన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన బయటపడకుండా అందరికీ ధైర్యం చెప్పారని బీటీ నాయుడు తెలిపారు. సృష్టికర్త మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టదలిచాము. ఆయనకు మా యొక్క హార్దిక శుభాకాంక్షలు. జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నేను ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే ప్రతి చోట చేస్తూనే ఉంటాను. అది ఈ రోజు కూడా మార్కెట్ యార్డ్ లో 1500 మందికి అన్నదానం కల్పించాము. తర్వాత ఇదే హాస్పిటల్లో ఒక 150 మందికి దుప్పటి, గ్లాసు, బెడ్, తర్వాత ప్లేటు ఇవన్నీ ఇవ్వడం జరుగుతా ఉంది. తర్వాత పుల్లారెడ్డి కాలేజీ పక్కన ఉన్న అనాథాశ్రమంలో కూడా భోజనాలు వాళ్ళకి గిఫ్ట్లు అరేంజ్ చేయడం జరిగింది. ప్లస్ విజయవాడలో కూడా మా నాయకులు నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహామృత్యుంజయ హోమం చేయించడం జరిగింది. ఆల్రెడీగా అక్కడ హోమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా మేము కర్నూలులో ఈసారి పెట్టుకున్నాము. ఇదే విధంగా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు సార్కు ఇది పునర్జన్మ అని చెప్పొచ్చు. గత 5 సంవత్సరాల కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలనలో ఆయన వయసును కూడా లెక్క చేయకుండా ఇదే కర్నూలు పక్కనంటే ఉమ్మడి కర్నూలు నంద్యాలలో అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు 53 రోజులు జైల్లో పెట్టిన విషయం మీ అందరూ గుర్తు చేస్తున్నాం. మరి అలాంటి పరిస్థితులు కూడా ఈ రాష్ట్రానికి అప్పటికే ఎన్నో మేలు చేసి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు రావడానికి కారణమైనటువంటి మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని అదే స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసి 53 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది.
నేను ప్రత్యక్షంగా చూశాను. జైల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు. తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని చూశారు. వైసీపీ నాయకులు, గుండాలు అందరూ కూడా ఇష్టం వచ్చిన రీతిలో మా నాయకులు అచ్చెన్నాయుడు మొదలుకొని, జేసీ దివాకర్ గారు మొదలుకొని, కొల్లు రవీంద్ర గారు మొదలుకొని మా అందరి మీద కేసులు ఉన్నాయి. కానీ అవన్నిటికీ స్ఫూర్తి భయపడకుండా ఆయన జైల్లో 53 రోజులు స్థిరంగా ఉండి మనోధైర్యం ఇచ్చి మా అందరిని వెనుకుండి నడిపించాడు. ఆ సందర్భంగా ఎన్నికలు వచ్చాయి, ప్రజలందరూ ఆశీర్వాదించారు. మీ అందరి ఆశీర్వాదం వల్ల మరి ఎన్డీఏ కూటమికి 164 సీట్లు వచ్చి ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది.